ఇప్పుడు చూడముచ్చటగా ఉంది. సరే మరి నేను వెళ్తాను. వెళ్తాను ఏంటి, వెళ్ళొస్తాను అనాలి. ఓకే ఓకే, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ తల్లి. అమ్మమ్మా. వినోద్, వినోద్ వచ్చేసావా? వినోద్, వినోద్ వచ్చేసావా? నాకు తెలుసు నువ్వు వచ్చేస్తావని. వచ్చేసావు. నన్ను క్షమించమ్మమ్మా. నీకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించు. అయ్యో వినోద్, లే. వినోద్. అన్నయ్య. డానీ. వినోద్, మమ్మీ. వచ్చేసావా? వినోద్ వచ్చేసావా? తాతయ్య ఎలా ఉన్నావురా? బాగున్నాను తాతయ్య. బాగున్నావా బావా? బాగున్నాను లోకి. అన్నయ్య. బాగున్నాను రా. స్వామి వచ్చేసాడు, నా మనవడు వచ్చేసాడు. ఇప్పటి వరకు వినోద్ వస్తాడా అని అడిగారుగా మీరందరూ. ఇప్పుడే ఉంటారు. నా నమ్మకం నిజమైంది కదా, చెప్పండి. అనేది ఏముంటుందంటే, మీ నమ్మకం మీద మేమంతా అపనమ్మకం పెట్టుకున్నందుకు మీరు మమ్మల్ని అందరినీ క్షమించాలి. మమ్మల్ని క్షమించమ్మా. వీఆర్ వెరీ సారీ గ్రానీ. సారీ అమ్మమ్మా. చచ్చా, మీరందరూ నాకెందుకు సారీ చెప్తున్నారు? నాకు సారీ చెప్పకపోయినా పర్వాలేదు. అశ్వినికి మాత్రం థ్యాంక్స్ చెప్పండి. ఇప్పుడు వినోద్ మన కళ్ల ముందు ఉన్నాడు అంటే దానికి కారణం అశ్విని ఐడియానే. అందుకే అందరూ ఖచ్చితంగా అశ్వినికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అశ్విని, థ్యాంక్ యూ సో మచ్. నాది ఉంది రోజీ, నేను లాయర్ని కదా, అందుకే ఇలాంటి ఐడియాలు ఈజీగా వస్తుంటాయి. అయినా సరే చాలా చాలా థ్యాంక్స్. నీ వల్ల నా మనవడు వచ్చేసాడు, నా మనవడు నా ఇంటికి వచ్చేసాడు. భార్గవి, వినోద్, వినోద్ వచ్చేసాడు. వినోద్, వినోద్, వినోద్ వచ్చేసాడు. అమ్మా రోజీ, ఏంటమ్మా కలగన్నావా? అంటే ఇది కళ? అంటే వినోద్ రావటం ఇదంతా కళ? అమ్మమ్మా ఏమైందమ్మమ్మా? రోజీ, నిజంగా ఇదంతా కళ? అవును గ్రానీ, మీరు కలగన్నారు. వినోద్ రాలేదంటీ. అంటే వినోద్ రాడని మీరందరూ అంటాం, వినోద్ రావడం ఇదంతా కళ? వినోద్ రావాలని మేమంతా ఎంతో బలంగా కోరుకుంటుంటే వినోద్ రాడని మేమెందుకంటామమ్మా? అదంతా కలేనమ్మా. వస్తాడు వినోద్, ఖచ్చితంగా ఈరోజు నిశ్చితార్థానికి వస్తాడని నా నమ్మకం. వాడు రావాలని ఇంతమంది బలంగా కోరుకుంటున్నప్పుడు ఆ దేవుడే ఖచ్చితంగా వాణ్ణి ఇక్కడికి వచ్చేలా చేస్తాడు.
నందిని అజ్జీ ఎంతసేపైంది వచ్చి? ఏం నందిని, నేనొచ్చిన విషయం కూడా గమనించలేనంత ఆలోచనలో ఉన్నావు. ఏం ఆలోచిస్తున్నావు? సిద్ధు గురించి అజ్జీ. ఏ మళ్ళీ ఏమైంది? ఏం కాలేదజ్జీ. ఏం కావట్లేదని నా ఆలోచనంతా. నేనెంత ట్రై చేసినా, ఎంత ప్రేమగా చూడాలనుకున్నా సిద్ధులో ఏ మార్పు రావట్లేదు. సిద్ధుతో నేనెలా ఉండాలనుకుంటున్నానో, సిద్ధు నాతో ఎలా ఉండాలనుకుంటున్నానో అవేవీ జరగట్లేదు. అన్ని ఆశలుగా తీరని కోరికలుగా మిగిలిపోతాయేమో అని అనిపిస్తుంది. నా సిద్ధుతో కలిసి ఎన్ని ఆనందాలు పంచుకుందామనుకున్నాను. కాని నా ఆనందాన్ని ఊహల్లో, కష్టాన్ని మాత్రం కళ్ల ముందు ఉండేలా చేసింది ఆ రోజీ. నా జీవితాన్ని గాల్లో దీపం చేసేసింది. నన్నింత నరకు అనుభవించేలా చేసి తను మాత్రం మనవరాలి పెళ్లి చేస్తూ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. వదలనజ్జీ. రోజీని ఆ ఆనందాల హరివిల్లులో ఉండనివ్వను. తన జీవితాన్ని మళ్ళీ రోడ్డు మీదకి ఏడుస్తాను. నందిని, నిన్ను మాట్లాడగనా? నీ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టపెట్టే వాళ్ల మీద ఇంత కోపాన్ని పెంచుకుంటున్నావు. వాళ్ళని కష్టాల పాలు చేయాలనుకుంటున్నావు. మరి వాళ్ళు నీలాగే ఆలోచిస్తారని, నువ్వు పెట్టిన కష్టాలకి నిన్ను కష్టపెట్టాలనుకుంటారని ఆలోచించవా? అంటే ఏంటజ్జీ నీ ఉద్దేశం? నేను వాళ్ళని కష్టపెట్టాను కాబట్టి వాళ్ళు నన్ను కష్టపెట్టారు, దానికి అది చెల్లి అయిపోయింది కదా అని ఏమీ చేయకుండా చేతకందల్లా నోరు మూసుకొని కూర్చోవాలా? నో, నెవర్. నన్నింత కష్టాలు పాలు చేసిన వాళ్ళకి కష్టం అంటే ఏంటో చూపిస్తాను. నా ఆనందాన్ని నా నుంచి తరిమేసిన వాళ్ళకి అసలు ఆనందం అనేది ఒకటి ఉంటుందనే విషయం మర్చిపోయేలా చేస్తాను. అంటే ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు ఆ రోజీ కళ్లలో ఆనందానికి కారణం చిన్న రోజీ పెళ్లి. అంటే ఆ పెళ్లి వరకు ఎందుకు వెళ్ళనిస్తానజ్జీ? నిశ్చితార్థంలోనే వాళ్ళ ఆనందాన్ని తుంచేస్తాను. ఆ నిశ్చితార్థం జరగకుండా చేస్తాను. నందిని, ఏంటజ్జీ? ఆత్మీయులనంటే ఆగ్రహం తన్నుకొచ్చిందా? సొంత వాళ్ళని కష్టాల పాలు చేస్తానంటే కోపం కట్టలు తెంచుకుంటుందా? నీ కోపమైనా నా కోపమైనా రోజీ మీద మాత్రమే. నీ కక్ష తీర్చుకోవాలనుంటే రోజీ మీద తీర్చుకో, కాదన్ను. కాని చిన్న రోజీని బాధ పెడతానంటే మాత్రం అస్సలు ఊరుకోను. అదేంటజ్జీ అలా అంటావు? బాడీలో మెదడుని బాధ పెట్టాలంటే డైరెక్ట్ గా బాధ పెట్టలేం కదా. బాడీలో ఏదైనా పార్ట్ బాధ పెడితే అప్పుడే దానికి బాధ అనేది తెలుస్తుంది. ఆ కుటుంబం అంతా ఓ బాడీ అయితే ఆ బాడీలో మెదడు రోజీనే కదా. ఆ రోజీని బాధ పెట్టాలంటే ఆ కుటుంబంలో వాళ్ళని బాధ పెట్టాల్సిందే. నువ్వెవరిని బాధ పెట్టినా నాకనవసరం. కాని చిన్న రోజీకి చిన్న హాని చేసినా నేనస్సలు ఊరుకోను. తను నా మనవరాలనే విషయం మర్చిపోకు. ఓకే అజ్జీ, నువ్వెంత ఫీల్ అవుతున్నావు కాబట్టి నేను చిన్న రోజు జోలికి వెళ్లను. నిజానికి నాకు చిన్న రోజుకి చెడు చేయాలని లేదు, ఎందుకంటే తను నాకు ఫ్రెండే కదా. కాని ఒక్క విషయం అజ్జీ, నాకెందుకో నేనాపకపోయినా ఈ నిశ్చితార్థం జరగదేమో అనిపిస్తుంది. నందిని, నీకు నేను చెప్పేది పూర్తిగా అర్థమైనట్లేదు. చిన్న రోజీ నా మనవరాలు. తన నిశ్చితార్థం నువ్వు డైరెక్ట్ గా ఆపినా, ఇండైరెక్ట్ గా ఆగిపోయేలా చేసినా నేనూరుకోను. ఆ నిశ్చితార్థం ఆగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే అవుతావు. నీకు తప్ప అది ఆపాల్సిన అవసరం కాని, అంత కోపం కాని అక్కడెవరికీ లేదు. నేనొచ్చి నీతో చేతులు కలిపాను కదా అని ఏది కావాలంటే అది చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోను. మైండ్ ఇట్.
లక్ష్మి, ఏ మీకే నా ప్రేమలు నాకుండవా? నా ప్రేమని నాకు దొరకకుండా చేస్తే నేనెలా ఊరుకుంటాను లక్ష్మి? నందినికి వార్నింగ్ ఇచ్చినా ఆగుతుందనే గ్యారంటీ లేదు. తన్నిలాంటి బెదిరింపులకి భయపడే రకం కాదు. తననంత నమ్మడానికి వీల్లేదు. ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేనుండాలి. ఈ నిశ్చితార్థం ఆపడానికి తను ఆల్రెడీ ప్లాన్ చేసే ఉంటుంది. నువ్వెంత బెదిరించినా, ఎంత తలకిందులుగా తపస్సు చేసినా సరే నేను చెయ్యాల్సింది చేస్తాను. అన్నా భైరవన్నా, అన్నా ఈ యాడ్ చూసారా? ఏ యాడ్రా? ఇదే అన్నా. నిశ్చయతాంబుల ఆహ్వానం. రే లోకి, నన్ను జైల్లో పెట్టి నువ్వు శోభన గదిలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నావా? జరగనివ్వనురా, నీ ఎంగేజ్మెంట్ జరగనివ్వను. నిన్ను ఈలోపే లేపేస్తాను. కానీ ఎలా అన్నా? నీకు శిక్ష ఇంకా పూర్తవలేదుగా. వాడికి శిక్ష వేయడానికి నా శిక్ష ఎందుకురా పూర్తవడం? నాకు శిక్ష పూర్తవకుండానే నేను వెళ్ళి వాణ్ణి వేసేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయిరా. నిశ్చితార్థం జరిగే లోపు వాణ్ణి వేసేయడం ఖాయం. మేము ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. అలాగేనండి. మీరు ముందుకెళ్ళి రైట్ తిరిగితే అక్కడ నుండి మెయిన్ రోడ్ వస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. సారీ అండి, మిమ్మల్ని సిటీ లిమిట్స్లోనే వదిలేస్తున్నాం. అయ్యో పర్వాలేదండి. అక్కడ బస్సు ఆగిపోయిన దగ్గర నుంచి అడగగానే ఇక్కడి వరకు లిఫ్ట్ ఇచ్చారు, అదే ఎక్కువ. ఇక్కడి నుంచి మహా అయితే ఓటో 2 కిలోమీటర్లు. ఆటోను సిటీ బస్సు ఎక్కేసి నేను వెళ్ళిపోతానండి. ఓకే అండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, బాయ్. బాయ్ అండి. నేను వస్తున్నానని అమ్మమ్మకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడ జరిగే ఎంగేజ్మెంట్ కంటే నన్నే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మార్చేస్తుంది. ఈ బస్ చెడిపోవడం వల్ల ఇప్పటికే లేట్ అయిపోయింది. ముందు అమ్మమ్మకి ఫోన్ చేసి నేను వస్తున్నా అనే విషయం చెప్పాలి. అమ్మమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. లేదంటే నేను వెళ్ళడం లేట్ అయితే ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అప్పుడు ఇంత దూరం వచ్చి ఉపయోగం లేకుండా పోతుంది. నేను వస్తున్నానని తెలిస్తే అమ్మమ్మ నేను వెళ్లే వరకు ఎంగేజ్మెంట్ ఆపుతుంది. వినోద్ పేపర్లో వేసిన యాడ్ చూశాడో లేదో, అందరూ వస్తున్నారు గాని వినోద్ వాళ్ళు మాత్రం రావట్లేదు. ఏం రోజీ, వినోద్ వస్తాడనే? అవును చల్సాని గారు, వాడు రాకుండా ఈ శుభకార్యం జరిగిపోతోంది. వాడొస్తాడని నేనెంతగా ఆశపడ్డానో. కంగారు పడకు రోజీ, ఇంకా కొంచెం టైం ఉంది కదా, చూద్దాం వస్తాడేమో. వాడు రావాలని ఎంతగా ఆశగా ఉందో, ఇంక రాడేమోనని అంతే నిరాశగా ఉంది. పాపం రోజీ కూడా తోడబుట్టిన వాళ్లు లేకుండా ఇలా నిశ్చితార్థం చేసుకోవాల్సి వస్తున్నందుకు ఎంత బాధపడుతుందో.
ఏంటి రోజీ అంత డల్గా ఉన్నావేంటి? అది నా మీద కోపమా చిరాకా? బాధ. బాధ ఎందుకు? నేను రెడీ చేస్తున్నందుకా? నువ్వు నాకు సేవ చేస్తున్నావు గాని నా చేత సేవలు చేయించుకోవట్లేదు కదా నీ మీద కోపంగా ఉండడానికి. నా బాధ నీ గురించి కాదు. మరి ఓ వినోద్ గురించా? సర్లే, తను రాలేదని నువ్వు డల్గా ఉంటే చూసే వాళ్ళకి బాగోదు. వినోద్ న్యూస్ పేపర్ చూసుండడు, అందుకే రాలేదు. రాని వాళ్ళ కోసం ఉన్న వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఆడపిల్లకి అన్నదమ్ముల మీద ఎంత ఆసుంటుందో ఒక అన్నో తమ్ముడో ఉన్న వాళ్లకే తెలుస్తుంది. ఇదివరకైతే ఎవరూ లేరు కానీ ఇప్పుడు అందరూ ఉన్నారు కదా. నిజంగానే అన్నయ్య న్యూస్ పేపర్ చూసుంటే ఖచ్చితంగా ఈ పాటికి వచ్చేసి ఉండేవాడమ్మా. పాపం ఎలాంటి చోట ఉన్నాడో ఏంటో. మోయా, ఏంటి మోయ అలా ఉన్నారు? ఏమైంది? ఏం లేదు లోకి, ఈ నిశ్చితార్థానికి వినోద్ కూడా వచ్చుంటే చాలా బాగుండేది. నాకెందుకో వినోద్ బాబు తప్పకుండా వస్తాడనిపిస్తోంది. నువ్వన్న విధంగా తను తిరిగొస్తే అంతకన్నా ఆనందం ఏముంటుందిరా? అమ్మమ్మ ఫోన్ తీయట్లేదేంటి? అక్కడంతా హడావుడిగా ఉండుంటుంది. ఆ హడావుడిలో ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటుంది. భార్గవి, రోజీ రెడీనా? రెడీ అన్నమ్మా, ఇదిగో వచ్చేస్తున్నాం. ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా వచ్చేసేయండి. అశ్విని, నువ్వు ఇలా అందరితో కలిసిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఎంగేజ్మెంట్ చూసి వెళ్ళిపోకుండా ఏదైనా చేసి వెళ్ళాలనుకుంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అయినా జరగాలని రాసిపెట్టుంటే నేనే కాదు ఎవ్వరూ ఆపలేరు. నందిని,